వైశాఖ పురాణం 20వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ముదేరయేత్. పాంచాల రాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యమునిట్లు వివరింపసాగాను. శృతదేవుడు శృతకీర్తి మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదని వినుము. పూర్వం పాంచాల దేశమున పురయసుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించాను. పూర్వజన్మ దోషము చే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయాను. వాని అశ్వములు గజములు మున్నగు బలము నశించాను. వాని రాజ్యమున కరువు ఏర్పడను. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలకపండు వలె సారవిహీనములయ్యాను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరినూ కలిసి దండెత్తి వచ్చారు. యుద్ధములో నోడిన రాజు భార్యయగు సిక్కినితో కలిసి పర్వత గుహలో దాగుకొని 73 సంవత్సరముల కాలము గడిపాను. ఆ రాజు తనతో ఇట్లు విచారించాను. నేను ఉత్తమ వంశమున జన్మించి తిని మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించి తిని జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను. నా వారును నా వల్లనే సద్గుణవంతులు. నేనేమి పాపం చేస్తేనే నాకు ఇట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో ఎంతకాలం ఉండవలేనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకున్నాను. సర్వజ్ఞులకు వారిద్దరినూ రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చారు. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేశాను. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములనందు పడి నాకిట్టి స్థితి ఏలవచ్చను, నాకు తరుణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించాను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యాన నిమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుఃఖములకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీ యందు ధర్మ ప్రవృత్తికై కొంచెమేనూ లేదు. సద్గుణము లేవియునూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకుంటూ నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశమునున్న వారికి భయంకరుడివై ఉంటివి. ఇట్లు 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందును సంతానం లేకపోవటం నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడునూ లేకుండివి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా నుంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకు ఇప్పుడు ఈ భయం కలిగను. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమును పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడ దేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులకు 2 వైశ్యులు కర్షణుడను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుంటిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవు కర్షణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని, నీకు నా వలన భయం లేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచినో చెప్పుము, నిన్ను విడిచెదను. చెప్పనిచో నిన్ను చంపెదను అని వానిని బెదిరించను. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపాను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటికి పో మార్గమును చెప్పి దగ్గరలో ఉన్న నిర్మల జలము గల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసుకొమ్ము. రాజభటులు నాకై రావచ్చును. కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపచాలని చెప్పితను. ఈ ఆకులతో విసురుకొను. చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. నీవు పాపాత్ముడువైనను వయస్సుని ధనమెచ్చటనున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయటం వలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినాను, స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యం వలన నీవు ఇప్పుడు రాజవంశంలో జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావాలనని అనుకున్నచో వైశాఖ వ్రతమును చేయము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయము. లోకములన్నీ నీకు వశములగును.
నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరినూ రాజునకు వైశాఖ వ్రత విధానము చెప్పి తమ నివాసమునకు మరలిపోయారు. రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించాను. యథాశక్తిగా దానములు చేశాను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరినూ మరలా వాని దగ్గరకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయాను. శ్రీహరి దయ వలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయారు. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందాను. పోగొట్టుకొని సంపద కంటే అధికముగా సర్వసంపదలను పొందాను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యమును సుఖశాంతులతో ఆనందపూర్ణముగా నుండాను. వానికి దుష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుముడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కుమారస్వామి అంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించి శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమైన చతుర్బాహులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారంతో ప్రత్యక్షమైన పరమాత్మయ్య అచ్యుతిని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించను. కనులు తెరిచి ఆనంద పరవశుడై గగురు పొడిచిన శరీరంతో గద్గద స్వరంతో శ్రీహరిని చూచుచు ప్రభువు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరినిట్లు స్తుతించను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషునితో పలికెను. వైశాఖ పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాష్.